ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో ఒక సంచలనం నమోదైంది. గువాహతి వేదికగా జరిగిన మొదటి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు ఇంగ్లాండ్‌ని చిత్తుచిత్తుగా ఓడించి చరిత్రలో మొట్టమొదటిసారి వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇది మామూలు విజయం కాదు, ఏకంగా 125 రన్స్ భారీ విజయం. ఈ అద్భుతమైన గెలుపుకు ఇద్దరు క్రీడాకారులు ప్రధాన కారణం. ఒకరు బ్యాటింగ్‌లో కెప్టెన్ లారా వాల్వరెట్, మరొకరు బౌలింగ్ ఆల్రౌండర్ మ్యారిజన్ కాప్. ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వాల్వరెట్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు సాధించింది. వాల్వరెట్ ఆడిన తీరు అమోఘం. ఆమె ఏకంగా 169 రన్స్ చేసింది. ఇది వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో రెండవ అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఆమెకు బ్రిట్స్ మరియు మ్యారిజన్ కాప్ ట్రైన్ మంచి సహకారం అందించారు. ఒక దశలో ఇంగ్లాండ్ బౌలర్ సోఫీ ఎక్లిస్టన్ దెబ్బకు దక్షిణాఫ్రికా 116/0 నుంచి 119/3కి పడిపోయింది. కానీ వాల్వరెట్ వీరోచిత ఇన్నింగ్స్ దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్స్ కోల్పోయి 319 రన్స్ చేసింది. 20 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆరంభంలోనే కోలుకొని దెబ్బతగిలింది. మ్యారిజన్ కాప్ తన మొదటి ఓవర్లోనే 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను పీకల్లోతు కష్టాల్లో పడేసింది. ఈ దశలో నాట్ సివర్ బ్రంట్ మరియు అలిసా క్యాప్స్ బాధ్యతాయుతంగా ఆడి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లాండ్ 108 ఫర్ 4 వద్ద కాస్త కోలుకున్నట్లు కనిపించింది. కానీ క్యాప్స్ అవుట్ అయిన వెంటనే మ్యారిజన్ కాప్ మళ్లీ బౌలింగ్‌కి వచ్చి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించింది. సివర్ బ్రంట్, డంక్లీ, డీన్లు వరుసగా అవుట్ చేసి తన 5 వికెట్ల హాల్‌ని పూర్తి చేసింది. చివరికి ఇంగ్లాండ్ 194కి ఆలౌట్ అయ్యింది. దీంతో దక్షిణాఫ్రికాకు 125 రన్స్ భారీ విజయం లభించింది. దక్షిణాఫ్రికా 125 రన్స్ భారీ గెలిచి గర్వంగా ఫైనల్‌కు చేరుకుంది. కెప్టెన్ వాల్వరెట్ అద్భుతమైన బ్యాటింగ్, మ్యారిజన్ కాప్ అద్భుతమైన బౌలింగ్ ఈ మ్యాచ్‌కు హైలైట్స్. ఇక ఫైనల్లో ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండవ సెమీఫైనల్ విజేతతో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.